ఓం తల్లక్షణ సమారంభాం ఇదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. పోయిన వారం క్వశ్చన్ ఆన్సర్స్లో ఒకటి మిగిలిపోయింది. ఇది ఫ్రమ్ మిస్టర్ అభిషేక్ ఫ్రమ్ మేధా ట్రస్ట్. Regarding Sat Chaitanya, Smriti and Lakshanalu, it is mentioned that it is all pervading in all jivas. If there is only Sat and nothing else, does non-living things also have Chaitanya? If it is not comprising of Sat, then how can we say Sat is all pervading? What separates jiva from non-living things? చాలా మంచి ప్రశ్న. అప్రిషియేట్ ఇట్. మామూలుగా సృష్టికి పూర్వం సత్ అంటే ఉనికి, అంటే ఉండుట మాత్రమే ఉన్నది. సృష్టిలోనూ ఉన్నది. సృష్టి లయమైన తర్వాత కూడా సత్ మాత్రమే ఉన్నది చెప్పుకుంటాము. చిదానందములు అంటే చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన ఆనందములు సృష్టిలో మాత్రమే ఉంటాయి అని చెప్పుకుంటాము. అంటే ఈ చిదానందములు అసలు సృష్టికి పూర్వం అసలు ఉండవు అని అర్థం కాదు. అక్కడ అవి కేవలం లక్షణాలు కాబట్టి సృష్టికి పూర్వం కూడా ఉంటాయి, సృష్టి తర్వాత కూడా ఉంటాయి. కాకపోతే వాటికి యాక్టివిటీ అంటూ ఏం ఉండదు, ఊరికే అట్లా డార్మెంట్ గా ఉంటాయి. యాక్టివిటీ అంటే గ్రహింపు వ్యక్తీకరణ. గ్రహింపు వ్యక్తీకరణ అంటే ఏం గ్రహింపు? ఉనికి యొక్క గ్రహింపు, సత్ యొక్క గ్రహింపు. సత్ని గ్రహించటం, వ్యక్తం చేస్తూ ఉండటం, అదే అవి చేసే పని. అది సృష్టిలో మాత్రమే జీవులు ప్రాణులు ఉంటారు కాబట్టి అక్కడ జరుగుతూ ఉంటుంది. సృష్టి కన్నా ముందు దాంతో అవసరం లేదు, సృష్టి తర్వాత కూడా అవసరం లేదు. కాబట్టి అవి ఏం యాక్టివిటీ లేకుండా అట్లా డార్మెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ, నేను తింటూ ఉన్నాను అని ఒక వాక్యం ఉందంటే దాంట్లో దాన్ని రీఫ్రెష్ చేస్తే తింటూ నేను ఉన్నాను. తింటూ అనేది ఒక క్రియ, నేను ఉన్నాను అనేది సత్ లక్షణం ఉండటం, సత్ చైతన్య లక్షణం ఉండటం. ఉన్నాను అన్నది అంటే తింటూ నేను ఉన్నాను. అట్లాగే ఇంకా మామూలుగా మనం చాలా విరివిగా వాడుతూ ఉంటాము. నేను తింటూ ఉన్నాను, నేను వెళ్తూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను కూర్చొని ఉన్నాను, నేను పడుకొని ఉన్నాను, ఇట్లా ఎన్నైనా చెప్పుకుంటూనే ఉంటాం. రోజంతా మనం ఇట్లాంటివి వాడుతూనే ఉంటాం వాక్యాలు. ఇవన్నీ కూడా రీఫ్రెష్ చేస్తే తింటూ నేను ఉన్నాను, వస్తూ నేను ఉన్నాను, వెళుతూ నేను ఉన్నాను, కూర్చొని నేను ఉన్నాను, పడుకొని నేను ఉన్నాను, ఇట్లా ప్రతిదానికి కూడా నేను ఉన్నాను అన్నది కామన్ గా వస్తుంది. తింటూ వస్తూ పోతూ కూర్చొని లేచి పడుకొని ఇవన్నీ క్రియలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ నేను ఉన్నాను అనేది మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. అంటే ఆ ఉనికి చైతన్యం అనేది పర్మనెంట్ గా ఉంటుంది. ఈ క్రియలు వస్తూ పోతూ ఉంటాయి. అది అక్కడ గమనించాల్సిన విషయం. అట్లాగే ఉనికి లక్షణం అంటే ఉనికి చైతన్య లక్షణం ఇది శాశ్వతంగా అట్లా ఉంటుంది. మిగతావి వస్తూ పోతూ ఉంటాయి అన్నది ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. దాంతో మనం గ్రహించాలి ఆ ఉనికి లక్షణం ఎట్లా ఉంటుంది అన్నది. తర్వాత ఇప్పుడు ఈ
మొత్తం సప్త దర్శనాలు కలిసి కాన్షియస్నెస్ అని చెప్పుకున్నాము. ఇక్కడ పైన అన్నీ కలిపి సచ్చిదానందములు అంటారు. ఈ సచ్చిదానందముల యొక్క ధారణ అంటే వాటిని నిలుపుకొని ఉండటం అనేది సచ్చిదానంద స్మృతి, ఇంగ్లీష్ లో కాన్షియస్నెస్. దాన్ని ఇక్కడ ఈ జ్ఞానము ప్రవృత్తి అనే అంశాలు ఇవి దీన్ని గ్రహిస్తూ ఉంటాయి. అంటే జ్ఞానం దీన్ని గ్రహిస్తూ ఉంటుంది. ప్రవృత్తి గురించి మనం వివరంగా చెప్పుకున్నాము. ఇదే జీవుడు అని కూడా చెప్పుకున్నాము. ఈ జ్ఞానానికి ఇక్కడ ముందు చెప్పుకున్నాము మనం అవేర్నెస్ అని ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఇంకా కొంచెం వివరంగా ఇక్కడ రాయటం జరిగింది. అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ కాన్షియస్నెస్ కిరణాలు వస్తున్నాయి కాబట్టి ఆ కిరణాల యొక్క అవేర్నెస్ అన్నమాట. ఇక్కడ దర్శనం చేసి ప్రవర్తించటం అన్నది ఈ అంశంలో జరుగుతుంది. అంటే లక్షణాలని లక్ష దర్శనాంకన యోహ అని చెప్పుకున్నాము. అంటే దర్శనం చేసి ప్రవర్తించాలి. ఆ కాన్షియస్నెస్ ని దర్శనం చేసి ప్రవర్తిస్తుంది. అట్లాగే ప్రవృత్తి కూడా వస్తుంది. రెండు కిరణాలని చెప్పుకున్నాము. అట్లా ఇది ఇవి ప్రాణులలో మాత్రమే కాదు, జడ వస్తువులలో కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఆ స్వతసిద్ధ లక్షణాలు అన్ని ప్రాణుల్లో అవే ఉంటాయి. సర్వవ్యాపి ఆల్ పర్వేడింగ్ అని చెప్పుకున్నాము. ఇక్కడ మనం ఈ చార్ట్ అసలు జీవుని ప్రస్తుత స్థితి అన్న హెడ్డింగ్ తో వస్తోంది. అంటే ఇదంతా కూడా జీవుని ప్రస్తుత స్థితిని తెలియజేస్తోంది. అందుకని ఇవి ఇక్కడ ప్రాణులలో అన్ని ప్రాణులలో ఉంటాయి అని రాయబడ్డది. కానీ అట్లా అని జడ పదార్థాలలో ఉండవు అని కాదు. జడ పదార్థాలలో కూడా ఉంటాయి. కాకపోతే జడ పదార్థాలు కేవలం ఉనికిని మాత్రమే స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఉండటం అనే లక్షణాన్ని, సత్ ఉండటం ఉనికి అనే లక్షణాన్ని మాత్రమే స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ. అంటే ఇక్కడ ఈ డబ్బా ఉందంటే, ఈ సీసా ఉందంటే, ఇవన్నీ కూడా అది చూడగానే అది ఉన్నది అని తెలుస్తోంది. ఈ టేబుల్ ఉన్నది, అన్నీ ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది మనకి. అది ఉండటాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ ఈ చిదానందములు అక్కడ ప్రవర్తించటానికి ఈ బ్లాక్ వాటిలో, ఈ అంశం వాటిలో ఉండదు. ఈ అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ప్రవృత్తి అనేది ఇది ప్రాణులలో మాత్రమే ఇది ఉంటుంది. అందుకని జడ వస్తువులలో మనకి ఆ చైతన్యం అనేది కనపడదు. అది బేసిక్ గా జడ వస్తువులకిను ప్రాణులకి ఉన్న తేడా. జడ వస్తువులు అంటే నాన్ లివింగ్ థింగ్స్. ఇంకా మామూలుగా ఒక బిగినర్స్ లెవెల్లో మనం అట్లా చెప్పుకుంటున్నాము. కానీ ఇంకా సాధనలో కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి ఉన్నతిని పొందితే మనకే అర్థమవుతుంది ఆ జడ వస్తువులలో అది ప్రవర్తించాల్సిన అవసరమే లేదు వాటికి అని. ఎందుకంటే అది ఉనికిలో లీనమై అట్లా ఉన్నాయి కాబట్టి వాటికి ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అందుకని ఇవన్నీ కూడా అక్కడ ఏమీ యాక్టివిటీ కనపడదు మనకు. ఆ తర్వాత ఈ వారం కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఒకటి, how does the work I do with my mind and my physical body in this life are related to my soul? ఇప్పుడు ఈ సోల్ అనే పదము, ఇంగ్లీష్ పదము చాలా మంది వాడుతున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పాను, అది సోల్ అనేది అటు జీవుడికి వాడతారు, చాలా వరకు జీవుడికే వాడతారు. కానీ కొన్ని చోట్ల స్మృతికి, సచ్చిదానంద స్మృతికి అంటే కాన్షియస్నెస్ కి కూడా వాడతారు. కాబట్టి మనం క్లారిటీ కోసం మనం ఏం చేయాలంటే ఈ సోల్ అనే పదం కేవలం జీవుడికి మాత్రమే వాడదాం. ఎవరైనా ఏ ప్రశ్న అడగదలుచుకున్నా సోల్ అని రాయదలుచుకుంటే జీవుడికి మాత్రమే అన్నది క్లియర్ గా దృష్టిలో పెట్టుకోవాలి. లేదా జీవుడు అని రాసేయాలి. ఇంగ్లీష్ లో రాసినా జీవ అని రాసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మరి ఆత్మని అంటే సచ్చిదానంద స్మృతిని, కాన్షియస్నెస్ ని తెలియజేయాలంటే దానికి సెల్ఫ్ అని రాయొచ్చు. క్యాపిటల్ సెల్ఫ్, క్యాపిటల్స్ లో సెల్ఫ్ అని రాసేస్తే అది దానికి గుర్తు అని మనకు అర్థం అవుతుంది. లేకపోతే అక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది.
అయితే మామూలుగా అంత జీవుడు అంటే సోల్ అనే జీవుడికే వాడతారు కాబట్టి అట్లాగే తీసుకుందాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ అనే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ కాన్షియస్నెస్ నుంచి వచ్చే రేను, ప్రవృత్తి నుంచి వచ్చే ఈ రే కిరణాలు, వీటితోటే మొత్తం అంతా కంట్రోల్ అవుతోంది. మైండ్ అండ్ ఫిజికల్ బాడీ అన్నాడు. మైండ్ అయినా కానీ దాని నుంచే కంట్రోల్ అవుతోంది, ఫిజికల్ బాడీ అయినా కానీ దాని నుంచే కంట్రోల్ అవుతోంది. అది దానికి రిలేషన్ బిట్వీన్ జీవుడు అండ్ ఇది. ఆ తర్వాత ఇంకో రెండో ప్రశ్న దాంట్లోనే, ద థింగ్స్ ఐ డూ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ విత్ ది ఫిజికల్ బాడీ ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఆర్ హౌ రిలేటెడ్ టు నెక్స్ట్ బర్త్. ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది ఒక ఇండివిజువల్ జడ్జిమెంట్. ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది ఎట్లా చెప్తారు మీరు? ఒకటి ఏదో మంచి పని అని అనుకుంటాడు ఒకడు, అది ఇంకొకటి చెడ్డ పని అనుకుంటాడు. ఇంకొకడు మంచి పని అనుకునేది వీడు చెడ్డ పని అనుకుంటాడు. దానికి ఏమిటి ప్రమాణం? ఏ ప్రమాణంతో ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్తారు? అక్కడ కేవలం ఆధ్యాత్మికంగా ఏదైనా చేస్తే జీవుడు తన సాధనలో పురోగతికి ఉపయోగపడుతుంది, తన సచ్చిదానంద స్మృతి కాన్షియస్నెస్ ని చేరుకోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది గుడ్ అని మనం అనుకోవచ్చు, సాధన కర్మ. అట్లా కాకుండా లౌకికంగా ఏది చేసినా ఎన్ని చేసినా కానీ అవన్నీ బ్యాడ్ అనే చెప్పాలి. అది తత్వపరంగా. లౌకికంగా ఎన్ని చేసినా కానీ దాంతో ఆధ్యాత్మికంగా ఏమి ఉన్నత అనేది రాదు. డబ్బు సంపాదించినా, కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, ఇంకా దేశానికి ఎంతో సేవ చేస్తున్నాం అనుకున్నా, మొత్తం మానవాళికి ఎంతో సేవ చేస్తున్నాం అనుకున్నా కానీ దాంట్లో తన ఉన్నతికి పనికొచ్చేవి ఏవైనా అంశాలు ఉంటే అవి గుడ్, లేకపోతే బ్యాడ్. ఇప్పుడు సామాన్యంగా బయట అనుకునేవి కూడా, ఇప్పుడు ఒకతను గుడిలో కూర్చొని బయట విషయాలన్నీ ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు గుడికి వెళ్ళి ఏం ఉపయోగం? అక్కడ ఉండాల్సింది మనస్సులో తన ఏ భావాలతో ఉన్నాడు అనేది ముఖ్యం. అది లేకుండా వెళ్ళి గుడిలో కూర్చున్నా కానీ అతని ఇంట్లో విషయాలు, ఏదో బయట విషయాలు, తనకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఆలోచిస్తున్నాడు. దాంతో ఏం తెలియదు కదా, అది ఏమి మనకి గుడికి వెళ్ళిన ఫలితం కూడా లేదు. ఆ తర్వాత ఇంకొక ప్రశ్న అతను అడిగింది, ఐఎమ్ డూయింగ్ థింగ్స్ యాజ్ పర్ మై మైండ్, ఇట్ ఈస్ స్ట్రాంగర్ దాన్ మై ఫిజికల్ బాడీ. ఎవరైనా కానీ ఆధ్యాత్మికంగా, ఇదంతా ఆధ్యాత్మికంగా, ఇది అభౌతికమైన దీని నుంచే భౌతికమైన ఈ మెదడు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఇదివరకు. సో ఎవరికైనా కానీ కంట్రోల్ అనేది అక్కడి నుంచే వస్తుంది, అది చెప్పినట్టే ఇవి చేయాల్సి వస్తుంది. సో అందరూ మైండ్ తోటే పనిచేస్తారు, అందరికి అదే స్ట్రాంగ్ గా ఉంటుంది. మనస్సుతో చేయటం అంటే అది యాక్చువల్ గా ప్రవృత్తితో చేసినట్టే. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇదొక పదం ఇంతకు ముందు చెప్పానో లేదో గుర్తులేదు, బహుశా చెప్పే ఉంటాను, అంతరింద్రియము అని. ఇవేమో బాహ్యేంద్రియములు, ఈ సెన్సెస్, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అనేవి. ఇది అంతరింద్రియం అంటే లోపల ఉండేదన్నమాట, అవేమో బయటివి, లోపలిది. అందుకని ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి 4 కలిపి అంతరింద్రియము అని అంటారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం పోయిన వారం, అక్కడ మనకి ప్రవృత్తి అనేది రాగద్వేషాలు, కోరికలతోటి అవన్నీ ఇక్కడ ఈ అంతరింద్రియంలోనే జనరేట్ అవుతున్నాయని, ఇక్కడే ప్రొడ్యూస్ అవుతున్నాయి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటిల్లోనే. అందుకని మనసుతో చేస్తున్నాను అంటే అక్కడ ప్రవృత్తితో చేస్తున్నట్టే లెక్క, ఇంకా వేరే ఇంకొకటి ఏం లేదు అక్కడ. ఇంకొక ప్రశ్న, ఇఫ్ సోల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్, దెన్ వేర్ డు ద సోల్ గో? వాట్ ఈస్ ద అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ సోల్ వెన్ ఇట్ హ్యాస్ ఐడియల్ కాన్షియస్నెస్? ఎటువంటి కోరికలు లేకపోతే సోల్ అంటే ఇక్కడ జీవుడు అనే తీసుకుంటున్నాము, పరమాత్మలో లీనం అవుతుంది.
వాట్ ఈజ్ అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ సోల్ అంటే పరమాత్మలో లీనం అవుతుంది, వేరే ఏం లేదు అక్కడ. ఒక ప్రశ్న వేరే వాళ్ళది. ఐ హ్యావ్ అండర్స్టూడ్ దట్ విత్ మెడిటేషన్ ఏ జీవుడు కెన్ అటైన్ ముక్తి. ఇప్పుడు మెడిటేషన్ అంటే చాలా రకాల మెడిటేషన్స్ ఉంటాయి. మెడిటేషన్ అనేది ఈ రోజుల్లో చాలా విరివిగా వాడే పదం. ప్రతిదానికి మెడిటేషనే. అయితే దాంట్లో ఏ మెడిటేషన్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. ఇప్పుడు స్పిరిచువల్ లేదా జ్ఞానపరమైన మెడిటేషన్ విచారణ చేయాలి, సాధన చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ వింటున్నామో దీనిపైన అంశాలని, అంటే మామూలుగా సాధనలో ఒక పద్ధతి శాస్త్రంలో చెప్పేది ఏంటంటే శ్రవణ మనన నిధిధ్యాసన అన్నది. శ్రవణం అంటే ప్రవచనం చెప్పేటప్పుడు వినటము, మననం అంటే దాన్ని మననం చేయటము, అంటే ఇక్కడ చెప్పేది వినటమే కాకుండా శాస్త్రాలలో చదువుకోవటం కూడా దాని కింద వస్తుంది. దాన్ని మననం చేయటం, తనలో తాను మననం చేసుకుంటూ ఉండటం. తర్వాత నిధిధ్యాసన అంటే దాన్ని నిశ్చయం చేయటము, అనుభవంలోకి తీసుకొచ్చి దాన్ని గ్రహించి నిశ్చయం చేసుకోవటం, అది నిధిధ్యాసన. ఇది మామూలుగా స్టాండర్డ్ ప్రాసెస్, అందరు సాధకులు కూడా చేయాల్సిన ప్రాసెస్, శాస్త్రంలో నిర్వచింపబడిన ప్రాసెస్, ఇది ప్రక్రియ. అయితే అట్లా మెడిటేషన్లో కూర్చొని జ్ఞానపరంగా ఇప్పుడు ఆ ప్రవచనాంశాలు కానీ లేకపోతే శాస్త్రంలో చదువుకున్న అంశాలు కానీ వాటి మీద విచారణ చేసుకుంటే అది యూస్ఫుల్, చాలా యూస్ఫుల్. అటువంటి మెడిటేషన్ యూస్ఫుల్. ఇంకా వేరే వాటిని మామూలుగా ప్రాణవాయు మీద దృష్టి పెట్టడం అట్లాంటివన్నీ మఠంలో ఏమంటారంటే ఘ్రాణ పీడనం అని, శాస్త్రంలో కూడా ఘ్రాణ పీడనం అని అంటారు. అంటే ముక్కుని అక్కడ నొక్కి ఉంచడం అన్నమాట, దాన్ని బాధించటం అన్నది అది. ఇప్పుడు ఉదాహరణకి ఒక కోపిష్టి మనిషి తన కోపం పోగొట్టుకొని మొత్తం సాధన చేసేయాలని చెప్పి అనుకొని హిమాలయస్కి వెళ్ళి తపస్సు చేస్తాడు. 10 సంవత్సరాలు హిమాలయస్ లో ఉండి తపస్సు చేసి ఆ 10 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా కోపం రాదు. కోపం రాకపోతే ఇంకా నా కోపం అంతా పోయింది, పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి బయలుదేరి వచ్చేస్తాడు. మరి అక్కడి నుంచి రావాలంటే ఢిల్లీ మీదుగా రావాలి కదా. ఢిల్లీకి వచ్చి అక్కడ ఏదో ట్యాక్సీ ఎక్కి అక్కడ మరి రైల్వే స్టేషన్కో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. వీళ్ళు అక్కడ ట్రైన్ ఎక్కి రావాలని వెళ్తూ ఉంటే ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది, అందులో ఢిల్లీలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతూ ఉంటారు. అంత ఆ ఆటో వాళ్ళు ముఖ్యంగా ఫట్ అంటారు, వాళ్ళు వీళ్ళు అంతా రూల్స్కి ఎగెన్స్ట్ గా అన్ని వయలేట్ చేసి ఎట్లా పడితే అట్లా అడ్డం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది చూసేటప్పటికి చాలా చికాకు విసుగు వచ్చేస్తూ ఉంటుంది. ఎవడో అట్లా అడ్డం వస్తుంటే వాడిని తిట్టేస్తాడు. అంటే ఇప్పుడు ఏమైంది, 10 సంవత్సరాల తపస్సు ఇప్పుడు వాడెవడో ఎగెన్స్ట్ రూల్సే వచ్చాడు, వాడు కరెక్టే, వాడు చేసింది తప్పే, కానీ నువ్వెందుకు తిడుతున్నావు? నీ మనసు ఏం చేస్తోంది, నీ ప్రవృత్తి ఏమంటోంది? అంటే అక్కడ ఎవరూ లేని చోట ఎక్కడో కూర్చొని ఒంటరిగా కూర్చొని ఏదో చేసినంత మాత్రాన అది అయిపోదు. మనం అందరిలో మామూలుగా ఉండి అందరితో పాటుగా ప్రవర్తిస్తూ దాంట్లో నువ్వు ఆ లక్షణాలతో ప్రవర్తించగలగటం అనేది ముఖ్యం. ఈ పరిస్థితులలో ఆ లక్షణాలని మెయింటైన్ చేయటం అనేది ముఖ్యం. కానీ ఎక్కడో ఒంటరిగా ఒక మారుమూల ప్లేస్ లో కూర్చొని చేసినంత మాత్రాన అది పోదు, అది డార్మెంట్ గా అట్లా ఉంటుంది అంతే, అది పోదు. దాన్ని అట్లా ప్రవర్తించి చూసుకోవాలి. ఆ తర్వాత అతను ఇంకో ప్రశ్న అడిగింది, ఇఫ్ సపోజ్ ఏ జీవుడు హ్యాస్ రెడ్యూస్డ్ ఆల్ ఇట్స్ ప్రవృత్తి, విల్ ఇట్ రియలైజ్ దట్ mukti has been attained, or the jivudu has to wait for death of the body to know whether mukti has been attained or not?
ప్రవృత్తి మొత్తం తీసేస్తే ముక్తి వచ్చిందని అనుకోవాలా, లేకపోతే డెత్ ఆఫ్ ద బాడీ, ఈ దేహం చనిపోయిన దాకా వెయిట్ చేయాలా అంటున్నాడు. అయితే ఈ రియలైజేషన్ అనేది, ముక్తి అనేది అదేదో చిన్న అల్లాటప్ప విషయం కాదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, 1000 మంది సూర్యుడు ఒక్కసారే వెలిగితే ఎట్లా ఉంటుందో అంత బ్లేజింగ్ గా, అంటే అక్కడ లైట్ పడుతుందని కాదు, లైట్ రాదు అక్కడ, కానీ ఆ ఫీలింగ్ కోసం చెప్తున్నాను. అటువంటి ఫీలింగ్ అక్కడ ఉంటుంది. ఆ ఫీలింగ్ ని మాటలతోటి వర్ణించటం అనేది కష్టం, అది చెప్పడం చాలా కష్టం. కాబట్టి దాన్ని తెలియకపోవటం, గుర్తించలేకపోవటం అనేది జరగదు. అది కనుక రియలైజేషన్ కనుక వస్తే తప్పకుండా గుర్తిస్తారు, అందులో ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. వేరే వాళ్ళ ప్రశ్న, ఏ జీవుడు ఇన్ ఏ బాడీ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్కంప్లీట్నెస్ ఆఫ్ ఏ ప్రవృత్తి ఆర్ డిజైర్ and understands that it is a waste of time and left the activity. Is it enough or sadhana is compulsory to remove the desire? ఇక్కడ కూడా అదే ఆన్సర్. అది కంప్లీట్ అయిపోయిందా లేదా అన్నది ఫీలింగ్స్ అట్లా తెలిసేది కాదు. దానికి ఆ ప్రాసెస్ అంతా ఇంకా అసలు సాధనకి మనం మొదలు పెట్టనే లేదు. ఇంకా సాధన గురించి చెప్పనే లేదు వీడు మీకు. అది చెప్పిన తర్వాత మీరు ఎంత సాధన చేస్తారో దాన్ని బట్టి ఎంత పురోగతి వస్తుందో అది మీరు చేసి చూసినప్పుడు మీకు తెలుస్తుంది. అది చేసినా కానీ మనకు తెలియనివి ఇంకా ఇన్నేట్ గా కొన్ని ఉంటాయి. అవన్నీ ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతకాలం చేస్తే వాళ్ళు గుర్తించి చెప్పితే అప్పుడు బయటకు వస్తూ ఉంటాయి కొన్ని. అట్లా పూర్తిగా ప్రవృత్తిని నివృత్తి చేయటం అనేది అంత సులభమైన పనేం కాదు. కాబట్టి సాధన చేయటం అనేది తప్పదు, ఏదో అయిపోయిందని అనుకోవటం కాదు. 10వ ప్రశ్న, ఆధ్యాత్మిక విద్య అనకూడదు, అధ్యాత్మ విద్య అనాలి. అధ్యాత్మ విద్య సాధన చేస్తున్న జీవుడికి గోల్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ ఉండాలా లేదా? మామూలుగా మనం ఇట్లా ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటే మనకు ఒక గోల్ ఓరియంటెడ్ కల్చర్ అనేది ఒకటి అలవాటు అయిపోయి ఉంటుంది. అటువంటి కల్చర్ తోటి అడిగిన ప్రశ్న ఇది. కాకపోతే మనం ఆ గోల్ ఓరియంటెడ్ కల్చర్కి అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఇనిషియల్ గా సాధన చేసేటప్పుడు కొన్ని గోల్స్ పెట్టుకొని చేయటం అనేది తప్పేం లేదు, మంచిదే, చేయొచ్చు అట్లా. కానీ కొంత ఒక స్థాయికి వచ్చిన తర్వాత సాధన ఇంకా గోల్స్ తోటి అవసరం లేదు. గోల్స్ లేకుండానే మనకి మామూలుగా తెలుస్తూ ఉంటుంది మనం ఎంతవరకు ఎంత పురోగతిలోకి వచ్చామో, ఇంకా ఏం చేయాలనేది అది మనం చేస్తూ వెళ్ళవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే అతడికి శాశ్వత సుఖం మరియు దుఃఖ విముక్తి ఎట్లా కలుగుతుంది? ఒకవేళ గోల్ లేని లేదా ఆశయం లేని జీవుడు ఎట్లా పనిచేస్తాడు? సో అన్నిటికీ అదే ఆన్సర్. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అదే అర్థమవుతుంది. అప్పుడు ఇంకేం గోల్స్ ఉండవు, గోల్స్ అవసరం లేదు, గోల్స్ ఉండవు. కాబట్టి శాశ్వత సుఖం వస్తుందా లేదా అన్నది, దుఃఖ విముక్తి కలుగుతుందా లేదా అన్నది ఏం సందేహం అక్కర్లేదు, చేస్తే తప్పకుండా కలుగుతుంది. ఇంకొక ప్రశ్న, if in the beginning of creation only Sat existed, how did Jivudu come into existence? Because Pravruti is supposed to have come later. Since Pravruti is the reason for Janma, in the absence of Pravruti, how can Atma take birth? How did this whole creation happen? దీనికి ఆన్సర్గా ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక శిష్యుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడిగాట. దేవుడిని ఎట్లా చూడాలి, దేవుడు ఎక్కడ ఉంటాడు,
తర్వాత అసలు ఈ యూనివర్స్ ను ఎట్లా క్రియేట్ చేశాడు, ఈ సృష్టిని ఎందుకు క్రియేట్ చేశాడు, ఇట్లా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే అప్పుడు బుద్ధుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు ఒక అడవిలో వెళ్తున్నావు అనుకో, నువ్వు వెళ్తూ ఉంటే ఎక్కడి నుంచి ఒక బాణం వచ్చి నీకు తగిలింది, బాగా గాయమైంది, రక్తస్రావం అవుతోంది, బాగా ఎక్కువగా రక్తస్రావం అవుతోంది. అది ఇంకా కొంతసేపు అట్లాగే రక్తస్రావం అయితే, బ్లీడింగ్ అయితే నువ్వు చచ్చిపోయేటట్టు ఉన్నావు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు నువ్వు దగ్గరలో ఉన్న విలేజ్లోకి వెళ్ళి దానికి ఏదో కట్టించుకోవటమో ఏదో దానికి ఉపాయం చేసి ప్రాణాన్ని కాపాడుకుంటావా, లేక ఈ బాణం ఎవడేశాడు, ఎందుకేశాడు అని చెప్పి ఇప్పుడు వాడేంబట్టి పరిగెడతావా? ఏం చేస్తావు? అది ఇప్పుడు మనం ఉన్నది కూడా కరెక్ట్గా అట్లాంటి సిచ్యువేషనే. ఏంటంటే ఈ జీవభావంలో పడి ఈ జీవితంలో ఎన్నో జన్మల నుంచి జన్మలెత్తుతూ మళ్ళీ జన్మలెత్తుతూ ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ కొంత సుఖం కూడా అనుభవిస్తున్నామని అనుకుంటూ అట్లా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? దాన్ని ఏదో ఒక రకంగా సాధన చేసి దాన్ని తొలగించుకునే ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని అదెట్లా వచ్చింది, ఇదెట్లా వచ్చింది, ఏం చేయాలి అని ఇట్లాంటి ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు బ్లీడింగ్ అవుతున్న వాడి బ్లీడింగ్ ఆపుకోవటానికి తగిన ఏర్పాటు చేసుకోకుండా ఇప్పుడు ఎవడు వేశాడు బాణం, ఎందుకు వేశాడు, అది కనిపెట్టాలి నేను ముందు అని పరిగెత్తినట్టుగా ఉంటుంది. ఇంకొక చిన్న ఉదాహరణ దీనికి, ఇప్పుడు ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి ఒక సైంటిస్ట్కో ఒక ల్యాబ్లోనో ఎక్కడో ఇచ్చి ఇది ఎట్లా వచ్చిందో కనుక్కోమని చెప్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు? అది పగలగొట్టి దాంట్లో ఏముంది అదంతా శోధించి అంతా పరిశీలించి మొత్తానికి వాడు ఏం కనిపెట్టలేడు, కానీ ఆ విత్తనం మాత్రం పాడు చేసేస్తాడు, అది ఇంకెందుకు పనికి రాకుండా పోతుంది. అట్లా కాకుండా ఆ విత్తనాన్ని నువ్వు భూమిలో పాతిపెట్టి కాసిన నీళ్లు పోస్తే 4 రోజులకు అదే ఒక మొలకొస్తుంది, కొన్నాళ్ళకి నెమ్మదిగా చెట్టు వస్తుంది, వృక్షం అవుతుంది. అది ఎట్లా వచ్చిందో ఏంటో అన్ని నీకే అర్థమవుతాయి, ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా ఇంకా సాధన కూడా మొదలు పెట్టక ముందే ప్రశ్నల ద్వారా అన్ని తెలిసేసుకుందాము అని అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే, చెప్పొచ్చు ఇట్లా ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పొచ్చు, కానీ చెప్తే ఏమవుతుందంటే మీకు సాధనలో ఉన్న జిజ్ఞాస అనేది పోతుంది. ఏదైతే స్వంతంగా సాధన చేసి ఒక అనుభూతిలో అట్లా తెలుసుకోవాల్సిన విషయాలని ఊరికే ఏదో ఇట్లా మనం టెక్స్ట్ బుక్ లో చెప్పినట్టుగా చెప్పేసేస్తే దాంతో సాధనలో జిజ్ఞాస అనేది పోతుంది. ఆ తర్వాత అసలు సాధన చేయటం అనేది ఉండదు. ఇక మళ్ళీ శాశ్వతంగా ఆధ్యాత్మ విద్యకు దూరం అయిపోతావు. ఇక మళ్ళీ ఎప్పటికో ఆ అవకాశం వచ్చినప్పుడు ఇంకెప్పుడో ఎక్కడో జరిగితే జరుగుతుంది, అది వేరే సంగతి. కాబట్టి దీనికి ఇట్లాంటి ప్రశ్నల ద్వారా తెలుసుకుందామని ఆలోచించకుండా సాధన చేస్తూ పోతే దాంట్లో కొంత పురోగతి వచ్చిన తర్వాత, వృద్ధి పొందిన తర్వాత అప్పుడు నీ అంతటా నీకే తెలుస్తాయి అన్ని, ఏది ఎట్లా ఏంటి ఎట్లా వచ్చింది. అవన్నీ అంత టాప్ సీక్రెట్స్ ఏం కావు. కాకపోతే ఆ జిజ్ఞాసను కాపాడాలి, దాన్ని పోగొట్టకూడదు బిగినింగ్ లోనే. అందుకని ఇట్లాంటి ప్రశ్నలకు మామూలుగా బిగినర్స్ కి సమాధానం చెప్పరు. 12వ ప్రశ్న. If pravruti is reason for janma and purifying it by sadhana is goal, where does the concept of God and karma come in this? మనము ఇంతకు ముందే చెప్పుకున్నాము, ఇక్కడ ఉనికి సత్ గురించి చెప్పినప్పుడు ఉనికియే పరమాత్మ అని చెప్పుకున్నాము. ఆ ఉనికిని, ఆ పరమాత్మను పొందటానికి ప్రవృత్తిని నివృత్తి చేసే సాధనయే కర్మ.
మనం ఏదైతే ఒక సాధన కర్మ చేస్తామో అది ఆ ప్రవృత్తిని నివృత్తి చేయటానికి చేసే కర్మ మాత్రమే అది కర్మ అని అనబడుతుంది. అంతేగాని మనం డైలీ లైఫ్లో మనం ఉద్యోగంలో చేసేవన్నీ కూడా, ఇంకా ఇంట్లో దైనందిన కార్యక్రమాల్లో చేసేవి ఇట్లాంటివన్నీ కర్మలని అనబడవు. కేవలం సాధన కర్మ మాత్రమే కర్మ అనబడుతుంది. 13వ ప్రశ్న. I would like to know, is there any way an individual soul can self-analyze and realize a portion of negativity, pravrutti, sustaining in him? దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అది కొంత ముందుకెళ్తే మీకే అర్థమవుతుంది. మామూలుగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ప్రవృత్తి గురించి. కొన్ని త్రిగుణాత్మక ప్రవృత్తిలో 3 గుణాలు ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రవర్తనలలో ఉంటారు అనేది, వాళ్ళ దేహేంద్రియాల కదలికలు ఎట్లా ఉంటాయి అనేది, ఇలాంటివి కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు భగవద్గీతలో దాదాపు 10 వేర్వేరు అంశాలలో ఆ 3 ప్రవృత్తుల వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు అన్నది ఉంటుంది. అట్లా అవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. తెలుసుకుని మన కదలికలను బట్టి, మన మనసు, మన బుద్ధి యొక్క ప్రవర్తనలను బట్టి అనలైజ్ చేసి తెలుసుకోవచ్చు. ఒక లెవెల్ దాకా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా డీప్గా ఉన్న వాటిని మామూలుగా గురువు దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో ఇవి ఈ వారం వచ్చిన ప్రశ్నలు. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వస్తే, ఈ చార్ట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత ఈ సచ్చిదానంద లక్షణాల గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకున్నాము. మామూలుగా కాన్సెప్ట్ అని మొదలుపెట్టినా కానీ కాన్సెప్ట్ కంటే చాలా ఎక్కువే తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ సచ్చిదానంద లక్షణాలని ఇట్లా మనం ఐడియల్గా చెప్పుకున్న దానికి కాకుండా వేరే వాటిని తప్పుగా అన్వయం చేసుకుంటే ఏమవుతుంది అన్నది తెలుసుకుందాం. ఒకటి, మామూలుగా దేహాత్మభావం అంటారు వేదాంత పరిభాషలో. అంటే దేహమే నేను, ఈ దేహమే నేను అని అనుకునే భావం అన్నమాట. సామాన్యంగా అందరూ అనుకుంటూనే ఉంటారు. మనం అందరం కూడా దేహాత్మ భావంలో ఎంతో కొంత ఉన్న వాళ్ళమే. కొంతమంది ఎక్కువగా ఉండొచ్చు, కొంతమంది తక్కువగా ఉండొచ్చు. కొంతమంది మొత్తం దేహంతో అన్నట్లుగా ఉంటారు, దేహాన్ని అలంకరిస్తూ ఉంటారు. దేహం ఎట్లా కనపడుతోంది మాటికి చూసుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు, ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అవి ఇంకా ఎక్కడెక్కడో ఈ సోషల్ మీడియాస్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి నిమిషం, ప్రతి గంటకి, ప్రతి అరగంటకి చేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ డిఫరెంట్ లెవెల్స్ అనమాట. ఎవరికి ఏ లెవెల్లో ఉంది అన్నది. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ దేహం అనేదే నేను అన్న భావనలో ఉండి అదే చాలా ముఖ్యం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది అదంతా అంత ఎక్కువగా ఉండదు, మామూలుగా తక్కువగా ఉంటుంది, కానీ దేహాత్మ భావం ఉంటుంది. అంటే ఇట్లా మాటికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటాలు, ఫోటోలు తీసుకోవటాలు, అదే పట్టుకొని చూసుకుంటూ ఉండడం, అద్దానికి ఎదురుగా నిలబడాన్ని చూసుకుంటూ ఉండటం, ఆ డ్రెస్ వేస్తే ఎట్లా ఉంది, ఈ డ్రెస్ వేస్తే ఎట్లా ఉందని చూసుకోవటం, ఇవన్నీ అట్లా ఉండవు. అట్లా కాకుండా మామూలుగా వాళ్ళు ఏదో పని మీద వాళ్ళు దృష్టి పెట్టి చేస్తూ ఉంటారు. ఎక్కువగా మనసు బుద్ధితోటి పనిచేస్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళకంటే వీళ్ళు కొంత బెటర్. ఇంకా హయ్యర్ లెవెల్లో అసలు పూర్తిగా దీనికి దేహంతో ఎట్లా ఉంటే ఏంటి, నాకేం సంబంధం, నేను అసలు తెలివి జీవుడిని, నేను నా బుద్ధి మనసే నేను అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంటారు. దాన్ని బట్టి వాళ్ళకి ఎంత దేహాత్మ భావం ఉంది అన్నది అది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేహాత్మ భావానికి సచ్చిదానందములు అనే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలతో పోల్చి మనం చూసుకుందాము. ఆ సచ్చిదానంద లక్షణాలు ఇక్కడ ఎట్లా ప్రవర్తిస్తున్నాయి అన్నది.
అన్నిటికంటే మొదటిది సత్ అంటే ఉనికి ఉండుట అన్నది. ఇప్పుడు ఈ దేహాత్మ భావంలో ఉండటం అంటే అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మొట్టమొదటిగా దేహం ఉన్నది అని అనాలి. దేహం ఉన్నది అని అంటేనే అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది కదా. లేకపోతే అది లేదనుకుంటే ఇంకేం లేదు. అది ఉన్నది అని ముందు దానికి ఉనికి లక్షణాన్ని ఇవ్వాలి. ఇచ్చి మొదలు పెడతాడు. మొదలుపెట్టి దేహమే నేను అన్నట్టుగా దాన్ని చైతన్యవంతం చేసుకోవటం. దేహంతోనే నేను, దేహమే నేను అన్నట్టుగా చైతన్య లక్షణాన్ని దానికి ఇచ్చి దేహంతోనే నేను ఉన్నాను, దేహమే నేనుగా ఉన్నాను అని అనుకోవటం. అది చైతన్య లక్షణం. అది ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం. కానీ ఇక్కడ ఉనికి అనేది ఉండటం అనే లక్షణాన్ని దేహానికి ఇచ్చేశాడు కాబట్టి అక్కడ దేహంతో రిలేటెడ్గా అనుకుంటూ ఉంటాడు అనమాట. దాని తర్వాత ప్రకాశ లక్షణం. ప్రకాశ లక్షణాన్ని కూడా చైతన్య లక్షణాన్ని తప్పుగా అన్వయించుకొని ఇట్లా అనుకుంటాడు. అట్లాగే ప్రకాశ లక్షణాన్ని తప్పుగా అన్వయించుకొని ఆ ప్రకాశం అంటే ఏంటి తెలియటం. అంటే ఆ ప్రకాశంలోనే ఉంటాడు, నేను దేహమై ఉన్నాను అన్న ప్రకాశంలోనే ఉంటాడు. ఆ తర్వాత నివాస లక్షణం. నివాస లక్షణంలో అదే భావంతో నివసిస్తూ ఉంటాడు. ఆ జీవితం అంతా అదే, అట్లాగే ఆ భావంతో ఉంటూ ఉంటాడు, నేను దేహం అన్నట్టుగా. ఆ తర్వాత విచారణ అనే లక్షణం. విచారణ లక్షణంలో మనం ఏం చెప్పుకున్నాము, ఉనికితో పోల్చియే విచారణ చేయాలి. ఎప్పుడు వేరే బయట లౌకికమైన విషయాలతో వేరే వాటితోటి పోల్చి విచారణ చేయకూడదు అని. అది ఐడియల్ స్టేట్. అట్లా కాకుండా దేహంతో పోల్చియే విచారణ చేస్తూ ఉంటాడు. దేహంతో పోల్చి విచారణ చేయటం అంటే ఏముంటుంది, ఏం చేస్తే దేహానికి సుఖంగా ఉంటుంది, ఏం చేస్తే దేహం కష్టపడుతుంది, ఆ దృష్టితోటి అట్లాంటి వాటితోటి ఏం చేస్తే దేహానికి ఒక సంతోషం వస్తుంది, ఇట్లా అనుకొని ఆ భావాలతోటి అట్లాగే దాంతో పోల్చియే విచారణ చేస్తూ ఉంటాడు. తర్వాత జ్ఞానం అంటే అవేర్నెస్. అంటే ఎరుక అన్నది సరి అయిన పదం. ఇప్పుడు దేహాన్ని గురించిన ఎరుకతోనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తే, ఎట్లా పోషిస్తే, ఏం తింటే దేహం బాగా ఉంటుంది, ఏం చేస్తే ఇంకా దేహానికి సుఖంగా ఉంటుంది అన్నది, ఇవన్నీ దానికి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయటము, దాంట్లోనే ఉండటము, అదంతా కూడా అదే జ్ఞానం అని అనుకొని అదే నిజమైన జ్ఞానం అనుకొని దాంతోటే ఉంటూ ఉంటాడు. చాలా మందిని చూస్తుంటాము, వాళ్ళకి చాలా కాన్షియస్నెస్, హెల్త్ కాన్షియస్నెస్ చాలా ఉంటుంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఏం తినాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని చూసుకుంటూ చేస్తూ ఉంటారు. కాకపోతే అదే జ్ఞానం అన్నట్టుగా ఇంకా ప్రవర్తిస్తూ ఉండటం అన్నమాట. ఇప్పుడు అది అయిన తర్వాత చివరికి ఏమొస్తుంది, మనకి ఆనంద లక్షణం అంటే సమృద్ధి, ఆనందం. ఇప్పుడు దేహాన్ని ఎంత పోషించినా గాని, ఎంత బాగా పోషించినా, ఏం చేసినా గానికి ఆ సమృద్ధి అనేది జరగదు, ఆనందం అనేది రాదు. ఎందుకంటే దేహమే, అది పుట్టినప్పటి నుంచి పెరుగుతుంది, తర్వాత కొన్నాళ్ళు ఒక యవ్వన స్థితిలో ఉంటుంది, ఆ తర్వాత క్షీణిస్తూ పోతుంది, నశిస్తుంది. అది దేహం యొక్క లక్షణమే. అది మనం ఎంతమందిని చూడటం లేదు, మనకి ప్రపంచంలో అందరూ కనపడుతూనే ఉంటారు, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్నవాళ్ళు. ఆ దేహం అందరిలోనూ ఒకలాగానే అట్లా పెరుగుతూ ఒక యవ్వనంలో అట్లా కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ క్షీణిస్తూ పోతుంది, ముసలితనంలో చివరికి నశిస్తుంది. దాంతో సమృద్ధి ఎట్లా వస్తుంది, దాంతో ఆనందం అనేది ఎట్లా వస్తుంది? అది చాలా అశాశ్వతమైనది. ఎప్పుడన్నా దేహానికి కొద్దిగా సుఖం వచ్చిందని అనుకుంటే అది చాలా అశాశ్వతమైనదే, కానీ దాంతో ఎప్పటికీ శాశ్వత సుఖం అనేది రానే రాదు, సమృద్ధి అనేది రానే రాదు, ఒక పూర్ణత్వం అనేది రానే రాదు. అకాంప్లిష్మెంట్, ఇంగ్లీష్లో అకాంప్లిష్మెంట్ అని చెప్పుకున్నాం మనం ఆనందానికి, దానికే తెలుగులో పూర్ణత్వం అన్నట్టుగా. ఆ పూర్ణత్వం అనేది దేహంతో ఎప్పటికీ రాదు. అట్లా
కొన్ని జన్మలు గడిచిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇదొక విషయ వాసన. ఈ వాసనతోటి ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. కొన్ని జన్మలు గడిచిపోతూ ఉంటాయి. ఎప్పటికో నెమ్మదిగా ఈ దేహంతో ఏం చేసినా కానీ ఏం జరగటం లేదు అన్నది అర్థమవుతుంది. ఒక జన్మలో ఇంకా జీవితంలో ఉండగానే కొంత కొంత అర్థమవుతూ ఉంటుంది. కొంత ఆ భావంలోకి వచ్చేటప్పటికి కొంత ఉన్నతిని సాధిస్తూ ఉంటాడు. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఎప్పుడో ఇట్లా అధ్యాత్మ విద్య గురించి తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది అక్కడ. ఆ కోరిక కలిగినప్పుడు అది ఎక్కడ దొరుకుతుందో ఏంటో, ఇంకా ఒకసారి ఆ కోరిక అంటూ జిజ్ఞాస అనేది ఏర్పడిన తర్వాత ఎట్లాగోట్లా తెలుసుకుంటాడు. నెమ్మదిగా సాధన చేస్తూ ఉంటే వృద్ధి పొందుతూ ఉంటాడు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చొని వింటున్నారు. ఎందుకు వింటున్నారు? మీకు ఆ జిజ్ఞాస కొంత ఉంది కాబట్టి వింటున్నారు. వినని వాళ్ళు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆ జిజ్ఞాస లేదు, అందుకని వాళ్ళు వినటం లేదు. ఇంకా కొంతమంది ఒక రోజు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది 2-3 రోజులు విని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ జిజ్ఞాస అంత లెవెల్లోనే ఉంది. వీలో కూడా ఇంకా కొంతమంది వెళ్ళిపోవచ్చు. ఎవళ్ళ జిజ్ఞాస ఎంత ఉంటే, ఎవళ్ళకి ఎన్ని జన్మాలలో ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే దాన్ని బట్టి అంత దాంట్లో ఆ ఫీల్డ్ లో ఉండటం అనేది జరుగుతుంది. అది ఎవరైతే దాన్ని ఇంకా జిజ్ఞాస ఎక్కువగా ఉందో, ఆల్రెడీ చాలా జన్మల్లో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసిందో, వాళ్ళు దాన్ని ఇంకా బాగా అధ్యయనం చేయటము, ఇంకా సాధన చేయటము, దాన్ని పూర్తిగా ఆచరించడం అనేది చేసి ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అట్లా చేసినప్పుడు ఒక్క జన్మలోనే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవటం అనేది కూడా జరుగుతుంది. ఇంకా చాలా జన్మాంతర సంస్కారం అనేది బాగా ఉంటే అప్పుడు ఈ జన్మలోనే జీవన్ముక్త స్థితికి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే జీవించి ఉండగానే ముక్తుడయ్యే స్థితి అన్నమాట. ఆ స్థితికి కూడా వెళ్లే అవకాశం ఉంది. అది జన్మాంతర సంస్కారము, మనం ఎంత సాధన చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ సంస్కారం అనే పదం ఇంతకుముందు చెప్పానా మీకు? చెప్పలేదా? సంస్కారం అనేది ఇప్పుడు ప్రవృత్తి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకున్నాము. ప్రవృత్తి అనేది ఒక నెగటివ్ సెన్స్. అంటే మన స్మృతికి, కాన్షియస్నెస్ కి ఎంత దూరంగా వెళ్తూ ఉంటే అంత ప్రవృత్తి ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా సంస్కారం అనేది పాజిటివ్ సెన్స్. దాన్నే పాజిటివ్ సెన్స్ లో చెప్తే సంస్కారం అంటారు. అంటే సచ్చిదానంద స్మృతికి, అంటే కాన్షియస్నెస్ కి మనం ఎంత దగ్గరగా వెళ్తూ ఉంటే అంత సంస్కారం ఎక్కువ. సంస్కారవంతుడు అని అంటే అదనమాట. ఆధ్యాత్మికంగా ఆ సంస్కారం అట్లా ఎక్కువ ఉన్నదని అర్థం. అది మనకి ఎంత సంస్కారం ఉంది అనే దాన్ని బట్టి మనం జన్మలకి ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాం అనేది అది జరుగుతుంది. ఈ దేహాత్మ భావం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మొదటి రోజు మనం కొన్ని అంశాలు తీసుకున్నాము. బాహ్య దృష్టిలో అభౌతికమైన అంశాలు కొన్ని తీసుకొని ఆ అభౌతికమైన అంశాలలో జీవుడు ఎట్లా జీవిస్తున్నాడు అనేది చెప్పుకున్నాం. ముఖ్యంగా ధనము, కీర్తి ప్రతిష్టలు, మహత్వాకాంక్ష, ఫ్యాషన్స్, సోషల్ నామ్స్ అని అట్లా కొన్ని విషయాలు, కొన్ని వేరే అంశాలలో ఎట్లా ఉంటుంది, ఎట్లా బ్రతుకుతున్నాం మనం అన్నది ప్రాక్టికల్ గా ఈ రోజున ఉన్న స్థితి, జీవుడి స్థితి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ విషయంలో ఈ సచ్చిదానంద లక్షణములు ఎట్లా ప్రవర్తిస్తాయి అనేది ఒకసారి చూద్దాం. జీవాత్మ భావం. జీవుడు అంటేనే మనం త్రిగుణాత్మక ప్రవృత్తితో తప్పుగా నేను అని గుర్తించుకుంటున్నవాడు అని అనుకున్నాం. వాడు అదే నేను అనే భావంలో ఉంటాడు మామూలుగా. అంటే ఈ ప్రవృత్తియే నేను అన్న భావంలో ఉంటాడు. దాన్నే ఇదే నా పర్సనాలిటీ ఇదే అని ఇంకా గొప్పగా చెప్పుకుంటాడు. నా పర్సనాలిటీలోంచి నేను ఇట్లాగే ప్రవర్తిస్తాను అన్నట్టుగా, ఇంకా ఇదే నా పర్సనాలిటీ అన్నట్టుగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అది జీవభావం.
జీవుడి యొక్క భావం అన్నమాట. మామూలుగా మనందరికీ ఉండే జీవభావం అది. మొదట దేహాత్మ భావం, తర్వాత జీవభావం. ఈ జీవభావం మన జీవితంలో అనేక అంశాలలో మనం ఎట్లా ప్రవర్తిస్తామనేది ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రం కొన్ని చెప్పుకున్నాము. ఇంకా మన దైనందిన జీవితంలో చూస్తే ఎన్నో అంశాలలో, ఎన్నో విషయాలలో మనం ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటామనేది అర్థమవుతుంది. ఇప్పుడు దాంట్లో ఒక అంశము ధనము అంటే డబ్బు అనే అంశం గురించి ఈ సచ్చిదానంద లక్షణములని ఎట్లా వక్రం చేసుకొని దానికి అన్వయం చేసుకొని ఎట్లా దాంతో ప్రవర్తిస్తాడనేది చూద్దాము. ఇప్పుడు మొట్టమొదట ధనకాంక్ష అంటే ధనం మీద కోరిక లేనిదెవరికి, అందరికీ ఉంటుంది. ప్రతి వాళ్ళు డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఎందుకు సంపాదించాలనుకుంటారు అసలు డబ్బు? దాంతో సుఖం వస్తుంది అని, డబ్బుతోటి సుఖం వస్తుంది అని అనుకొని డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అంతేగాని అక్కడ సుఖం రాకపోతే డబ్బు ఎందుకు? కాగితాల కట్టలు ఏం చేసుకుంటాం మనం? దాంతో ఏదో సుఖం వస్తుందని కదా మనం సంపాదించేది. అది వస్తుందా రాదా, ఏమో ఎట్లా ఉంటుంది అనేది మన దైనందిన జీవితంలో మనకి తెలుస్తూనే ఉంటుంది. అది ఒకసారి మళ్ళీ మనం విచారణ చేసి చూసుకుందాం ఆధ్యాత్మికంగా. ఇప్పుడు మొదట సత్లక్షణాన్ని వక్రం చేసి దాన్ని తప్పుగా అన్వయించుకుంటాడు. అన్వయించుకొని ధనం ఉన్నది అని అంటాడు. మొదట ఉన్నది ఉండాలి కదా, ఉంటేనే అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత చైతన్య లక్షణాన్ని తప్పుగా అన్వయించుకొని ధనమే నేను అన్నట్టుగా, ధనంతోటే నాకు ఉనికి, ధనమే నాకు ఉనికి అన్నట్టుగా ఏదైతే ప్యూర్ గా ఒక స్వచ్ఛమైన లక్షణం, సత్ అనే లక్షణం ఉన్నదో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ధనానికి ఇచ్చేస్తాడు. దాంతోటే నాకు ఉనికి అని అనుకుంటాడు. అదే నాకు ఉనికి అన్నట్టుగా ధనంతోటే నేను ఉన్నాను అన్నట్టుగా అట్లా అనుకుంటూ ఉంటాడు. ఇది చైతన్యాన్ని వక్రం చేసుకోవటం. ఆ తర్వాత ప్రకాశ లక్షణం. ప్రకాశ లక్షణం అంటే తెలియటం. ధనంతోటే నేను ఉన్నాను అన్నది ప్రకాశిస్తూ ఉంటుంది. ధనంతోనే నేను ఉన్నాను అన్నదే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది, తెలియబడుతూ ఉంటుంది. అంటే దానికి అంత విలువనిచ్చేశాడు అనమాట. ఆ తర్వాత నివాస లక్షణంలోకి వచ్చేటప్పటికీ అదే భావంలో నివసిస్తూ ఉంటాడు. అంటే ఏదైనా కానీ ధనంతో పోల్చుకొని అట్లా ఆ దృష్టితోటే ధనం సంపాదించాలి, ధనంతో సుఖం వస్తుంది అన్నట్టుగా అదే నేను, అదే నాకు ఉనికి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైనా ధనం కొంత తగ్గిపోయింది అనుకోండి, డబ్బు ఏదో విషయంలో పోయింది, పోతే అప్పుడు ఏమైంది, తన ఉనికినే కోల్పోతున్నట్లుగా అట్లా బాధపడిపోతాడు. అదే కాస్త ఎక్కడో ఒక లాటరీ దగ్గర ఏదో డబ్బు వచ్చేసింది అనుకోండి, చాలా నా ఉనికి చాలా దృఢంగా అయిపోయినట్టుగా సంతోషిస్తూ ఉంటాడు. అది ఎక్కడో ఏదో తప్పుడు పని చేసి ఏ జూదంలోనో రేసులలోనో ఎక్కడో పెట్టేస్తే అది పోయింది అనుకోండి, లేకపోతే ఇంకా వేరే రకాలు కూడా ఎన్నో రకాలుగా పోవచ్చు. పోతే అది తన ఉనికినే కోల్పోతున్నట్టుగా బాధపడిపోతాడు. అది తర్వాత విచారణ లక్షణం. ఈ విచారణలో మామూలుగా మనం ఏం చెప్పుకున్నాం, ఉనికితో పోల్చే విచారణ చేసుకోవాలి ఎప్పుడైనా అని చెప్పుకున్నాం సాధకుడు. అట్లా కాకుండా ధనంతో పోల్చే విచారణ చేసుకుంటూ ఉంటాం. ధనంతో పోల్చి విచారణ చేసుకోవటం అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫలానా పని చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి, ఈ పని చేస్తే ఇంత వస్తాయి, ఈ పని చేస్తే ఇంత వస్తాయి, ఇక్కడ ఇంత తక్కువ టైంలోనే ఇంత ఎక్కువ డబ్బు వస్తుంది, ఇక్కడ ఎక్కువ టైం పని చేస్తే ఇంత తక్కువ డబ్బు వస్తుంది, కాబట్టి ఇదే బెటర్. అట్లా ఏదైనా కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎట్లా పెడితే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, తను ఎంత ఎఫర్ట్ చేయగలడు, ఇట్లా రకరకాలుగా ఏ పని చేస్తున్నా కానీ ఇక్కడ డబ్బుతోటే పోల్చి చూసుకోవటం. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే అక్కడ కొంటే ఎట్లా, ఇక్కడ కొంటే ఎట్లా, అది ఢిల్లీ నుంచి తెప్పించుకుంటే ఎట్లా, బాంబే నుంచి తెప్పించుకుంటే ఎట్లా, వాళ్ళకి ఏమైనా సోర్సెస్ ఉంటే, ఇట్లా రకరకాలుగా డబ్బుతో పోల్చియే విచారణ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత జ్ఞానం. జ్ఞానం అంటే ఎరుక.
అవేర్నెస్ అని చెప్పుకున్నాము ఇంగ్లీష్లో. ఇప్పుడు ఈ డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీద ఎన్నో పుస్తకాలు ఉంటాయి. ఎంతో మంది లౌకికంగా ఎంతో మంది పండితులు దాని గురించి జ్ఞానాన్ని బోధ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు డబ్బులు తీసుకొని బోధ చేస్తూ అట్లా ఆ డబ్బు సంపాదించటం ఎట్లా అన్న దాన్ని తెలుసుకోవటమే అదొక జ్ఞానంగా, లౌకికమైన విషయంలో ఆ డబ్బు సంపాదించటం అన్న జ్ఞానాన్నే ఎట్లా అదే జ్ఞానం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ విషయం దాని గురించి అన్నీ తెలుసుకుంటూ ఉండటం రకరకాలుగా. ఇప్పుడు ఎక్కడో ఒక స్టాక్ మార్కెట్లో పెడితే అక్కడ ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకెక్కడో ఏదో చేస్తే ఏం చేయాలి, ఇట్లా రకరకాలుగా దాంట్లో అనేక పుస్తకాలు ఉంటాయి, అనేక మంది బోధ చేసేవాళ్ళు ఉంటారు. అట్లా దాని గురించిన జ్ఞానం బాగా సంపాదిస్తూ ఉంటాడు, అదే జ్ఞానం అనుకుంటూ ఉంటాడు. వేరాజ్ నిజానికి ఏంటి, తన ఉనికి యొక్క ప్రకాశం తెలియటాన్ని దృఢం చేసుకొని ఎరుకలో నిత్యం ఎరుకలో ఉండటమే జ్ఞానం అని మనం ముందు చెప్పుకున్నాము. అది స్వచ్ఛమైన స్థితి, డిజైన్ స్టేట్. అట్లా కాకుండా దాన్ని ఇట్లా తప్పుగా వక్రం చేసుకొని, తప్పుగా అన్వయం చేసుకొని ఇట్లా అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆనందం, సమృద్ధి, ఆనందం. ఇప్పుడు డబ్బు ఎంత సంపాదించినా కానీ ఆ సమృద్ధి అనేది రాదు, ఆనందం అనేది రాదు. ఇప్పుడు ఎంతో మంది చాలా ధనవంతులని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ చాలా సుఖంగా ఉన్నారా? అసలు డబ్బు సంపాదించేటప్పుడు సుఖం కోసం అని అనుకుంటాడు, కానీ డబ్బు సంపాదించిన తర్వాత నిజంగా సుఖం వచ్చిందా లేదా అని వెరిఫై చేసి చూసుకోవాలి. ఇప్పుడు ధనవంతులందరూ సుఖంగా ఉన్నారా? డబ్బు లేని వాళ్ళు అందరూ దుఃఖంగా ఉన్నారా? మనం మొదటి రోజు కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. వాడు ఏదో అంతకుముందు సైకిల్ మీద వెళ్ళేవాడు, మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు, తర్వాత కారు కొనుక్కున్నాడు. ఏదైనా కానీ 4 రోజులకి ఆ కారులో వెళ్ళటం అనేది వాడికి అలవాటు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా సుఖమేం రావటం లేదు. కొత్తగా కారు కొన్నప్పుడు సుఖంలాగా అనిపించింది. తాత్కాలికంగా కొన్ని రోజులు సుఖంగా ఉంటాడు, నో డౌట్. ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది. అది అలవాటు అయిపోయిన తర్వాత కారు లేకపోతే దుఃఖం వస్తుంది, కానీ కారులో పోతే సుఖమేం రాదు. అప్పుడు అది ఒక రోజు అది ఏదో దానికి ఏదో రిపేర్లో ఉండి అది లేకపోయి మళ్ళీ మోటార్ సైకిల్ మీదనో ఆటోలోనో ఎక్కడో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతాడు, అక్కడ దుఃఖం వస్తుంది. కానీ అది ఉంటే సుఖం మాత్రం ఇంకా ఎక్స్ట్రాగా ఏం రాదు. అట్లా చూసుకుంటే మనకి ఇట్లా ఎన్నో చేస్తుంటాడు. మనం ఆ రోజు ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాము, అదంతా చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. అట్లా ఎంత చేసినా కానీ దానికి ఒక సమృద్ధి అనేది లేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో నేనే అత్యంత ధనవంతుడిని అని అనుకునే లెవెల్కి వచ్చినా కానీ అక్కడ సుఖం ఉందా? ఇప్పుడు మనకి తెలిసి ఏదో బిల్ గేట్స్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, ఇంకా అట్లా ఏదో కొంతమంది ఉన్నారు. వాళ్ళ అప్పుడప్పుడు పేపర్స్లో ఉండేవి పూర్వకాలం, ఇప్పుడు వీటి చూడటం లేదు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ఉన్న డబ్బంతా దానం చేసేసి ఏదో ఇట్లా చారిటబుల్ ట్రస్ట్లకి వాటికి వీటికి చేసి ఉన్నాడు. అంటే అది ఇవ్వటంలో సుఖం ఉంది, కానీ దాన్ని పెట్టుకొని అక్కడ ఏదో సుఖం పొందటం లేదు. మరి అంత డబ్బున్నప్పుడు దాన్ని అనుభవించవచ్చు కదా. ఏం అనుభవిస్తున్నాడు? కళ్ళ గురించి కాదు, మామూలుగా చూస్తే ఎంతో మంది ధనవంతులు కనపడతారు మనకి. ఆ ధనంతో వాళ్ళు ఇంకా ఎంత కష్టపడుతూ ఉండాలో, వాళ్ళ బుర్రలో ఇంకా ఎన్ని సమస్యలు తిరుగుతూ ఉంటాయో, ఏమేం చేయాలో అదంతా అది వేరు. అట్లా కాకుండా ఇప్పుడు ఒక పేదవాడైనంత మాత్రాన వాడు సుఖంగా ఉండడా, ఆనందంగా ఉండడా? కాబట్టి ఏదో ఒక కొద్దిగా తేడాలు ఉంటాయి, కానీ దాంతో ఏదో మొత్తం అంతా అయిపోతుంది, అది శాశ్వత సుఖం వస్తుంది అన్నది మాత్రం అక్కడ లేనే లేదు. అది కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే, యుక్తిపరంగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. దాంతో శాశ్వత సుఖం అనేది ఎప్పటికీ రాదు. అది కేవలం ఏదొచ్చినా కానీ తాత్కాలికమైన సుఖాలే, కానీ డబ్బుతోటి అట్లాంటివి రావటం అనేది జరగదు. ఆ రకంగా ఒక
అకాంప్లిష్మెంట్ అని చెప్పుకున్నాం ఇంగ్లీష్లో, దాని తెలుగులో పూర్ణత్వం. ఆ పూర్ణత్వం అనేది ఎప్పటికీ డబ్బుతోటి రాదు, అకాంప్లిష్మెంట్ అవ్వదు. దాంతో మళ్ళీ ఒక శోధనలో పడతాడు, ఎందుకు రావటం లేదు అనేది. ఒక జన్మలో కాకపోయినా కొన్ని కొన్ని జన్మలు అవుతూ ఉంటే ఆ వాసనతోటి ఇంకా మళ్ళీ మళ్ళీ అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పటికి కొంత తెలిసి వచ్చి దాంతో లోపల ఒక తపన, ఒక శోధన అనేది జరుగుతూ ఉంటుంది. మనం మొదటి రోజు చెప్పుకున్నాం ఎటర్నల్ క్వెస్ట్ అని. అసలు నేనెవరు, నేను ఏం చేస్తున్నాను, ఎందుకు ఇట్లా ఉన్నాను, ఎందుకు ఇట్లా బ్రతుకుతున్నాను అన్నది, ఇవన్నీ కొన్ని ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. ఇంత డబ్బు ఉన్నా కానీ ఎందుకు సుఖం రావటం లేదు, ఎందుకు శాశ్వత సుఖం రావటం లేదు, ఇట్లా అట్లా శోధన చేసి కొన్ని జన్మలు అట్లా గడిచిపోతూ ఉంటే ఎప్పటికో ఒకప్పటికి కొంత జిజ్ఞాస కలిగి అప్పుడు అధ్యాత్మ విద్యలోకి వస్తాడు. వచ్చినప్పటి నుంచి ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ దాంతో కొంత వృద్ధి పొందటం, ఎంత జిజ్ఞాస కలుగుతూ ఉంటే అంతంత ఎక్కువగా చేస్తూ చాలా హైయెస్ట్ లెవెల్లో సంస్కారంతో పుడితే ఆ జిజ్ఞాస ఇంకా చాలా ఎక్కువ జిజ్ఞాస ఉండి ఈ జన్మలోనే జీవన్ముక్తుడయ్యే స్థితికి కూడా వస్తాడు. అట్లా ధనంతో ఈ సచ్చిదానంద లక్షణములను తప్పుగా అన్వయం చేసుకుంటే ఇట్లా అవుతుంది. ఆ తర్వాత ఇంకొక అంశం పవర్, అధికారం. మామూలుగా డబ్బు తర్వాత ఎక్కువగా కన్సిడర్ చేసేది పవరు, కీర్తి ప్రతిష్టలు ఇట్లాంటివి ఉంటాయి ప్రపంచంలో. టైం అయిపోతుంది, త్వరగా కంప్లీట్ చేసేద్దాం. ముఖ్యంగా పవర్ అనగానే రాజకీయ నాయకులు గుర్తొస్తారు. పవర్ కావాలి, ఆ మినిస్ట్రీ కావాలి, ఈ మినిస్ట్రీ కావాలి, ఎలక్షన్లో గెలవాలి, ఇట్లా ఎన్నో ఉంటాయి వాళ్ళకి. వాళ్లే కాకుండా మామూలుగా బయట కూడా ఎంతో మంది పవర్ కావాలని ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఒక వేరే ఫీల్డ్స్లో కానీ, ఇంకా ఈవెన్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా నేను ఒక డిపార్ట్మెంట్ హెడ్ అయితే నాకు పవర్ వస్తుంది అని, ఒక సెక్షన్ హెడ్ అయితే నాకు ఇంత పవర్ వస్తుంది అని, అట్లా ఆ పవర్ అనేది చాలా చిన్న లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ దాకా కూడా అందరికీ ఎంతో కొంత ఉంటుంది. దాంతో వచ్చే అనుభూతులు, ఆ ఫీలింగ్స్, అది ఇప్పుడు ఈ సచ్చిదానంద లక్షణములని వక్రం చేసుకొని దానికి అన్వయం చేసుకుంటే ఎట్లా వస్తుందో చూద్దాం. మొట్టమొదట సత్ లక్షణాన్ని తప్పుగా అన్వయం చేసుకుంటే అధికారం ఉన్నది అని అనుకుంటాడు, పవర్ ఉన్నది అని మొదలుపెట్టి తన చైతన్య లక్షణాన్ని దానికి వక్రం చేసుకొని అప్లై చేస్తే పవర్తోనే నేను ఉన్నాను, పవర్ తోటే నాకు ఉనికి అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. అదే నాకు ఉనికి అన్నట్టుగా దాంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రకాశ లక్షణాన్ని దానికి తప్పుగా అన్వయం చేసుకొని ఆ పవరే నా ఉనికి అన్నది అదే తెలియబడుతూ ఉంటుంది, అది ప్రకాశ లక్షణం. ఆ తర్వాత నివాస లక్షణాన్ని అన్వయం చేసుకొని దాంట్లోనే ఆ భావంలోనే నివసిస్తూ ఉంటాడు. అట్లా నివసిస్తూ ఒక పవర్లో ఉన్నవాడు కొంత పవర్ తగ్గిందంటే చాలా దుఃఖపడిపోతూ ఉంటాడు, కొంత పవర్ వచ్చిందంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. చిన్న లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్స్ దాకా. ఒక ఉద్యోగంలో చిన్న లెవెల్లో ఉన్నా కానీ దానికంటే హయ్యర్ లెవెల్లోకి వెళ్తే నాకు అధికారం వచ్చింది, ఇప్పుడు ఈ నలుగురు నా కింద పనిచేస్తున్నారు, వీళ్ళు నేను చెప్పినట్టు చెయ్యాలి అని ఒక భావం అక్కడ వస్తుంది అనమాట. అది ఆ పవర్ కాన్షియస్నెస్. ఇంకా హయ్యర్ లెవెల్స్లో పోతే నేను దేశానికి ప్రైమ్ మినిస్టర్ని అయితే నేను గొప్ప అని అనుకొని మొత్తం దేశం అంతా మొత్తం యంత్రాంగం అంతా నా కంట్రోల్లో ఉంటుంది, అందరూ నేను చెప్పినట్టుగా చేస్తారు, నేనేది చేస్తే అదే శాసనం అన్నట్టుగా అంత హయ్యర్ లెవెల్లో కూడా అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడన్నా అది పోతే తగ్గుతూ తన ఉనికినే కోల్పోతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడన్నా వస్తే ఇంకా చాలా దృఢం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ తర్వాత విచారణ లక్షణంలోకి వస్తే
దాంతో పోల్చే విచారణ చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు. మామూలుగా ఉనికితో పోల్చే విచారణ చేసుకోవాలని చెప్పుకున్నాం. ఇప్పుడు వీడు అధికారంతో పోల్చే విచారణ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అయితే నేను ఏం చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయి, నా ప్రత్యర్థి అవతలి వాడు ఏమేం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తే వాడికి వస్తున్నాయి, నేనేం చేయాలి, ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నారు, దాంట్లో నేను ఎక్కడ ఉన్నాను, నేను ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఏం చేయాలి, ఎటువంటి ప్రామిసెస్ చేయాలి ప్రజలకి, ఇంకా ఏం చేయాలి, ఏమేం చేస్తే నాకు పవర్ వస్తుంది. ఒకసారి ఎలక్షన్లో గెలిచిన తర్వాత అయినా కానీ తర్వాత ఏ మినిస్ట్రీ, మినిస్టర్ కావాలి ఫస్ట్, తర్వాత ఏ మినిస్ట్రీ రావాలి, ఇట్లా అనేక విధాలుగా అదే ఆలోచనలో నిరంతరం అదే ధ్యాసలో ఉండి దాని గురించే విచారణ చేసుకుంటూ ఉంటారు. మామూలుగా చిన్న లెవెల్స్ లో అంత ఎక్కువ ఉండదు, కానీ వీళ్ళకి కూడా ఎంతో కొంత ఉంటుంది, ఎవరికైనా కానీ ఎంతో కొంత ఉంటుంది. ఇంకా పైకి ఎదగాలి, ఉద్యోగాల్లో అయినా కానీ పైకి ఇంకా ఇంకా పైకి ఎదుగుతూ ఉండాలి, ఇంకా ఎక్కువ మంది మీద నేను అధికారం చెలాయించాలి, నేనేం చేస్తే ఎట్లా చేస్తుంటే అది వస్తుంది. ఇటువంటి విచారణలతోటే నిరంతరంగా ఆలోచిస్తూ ఉండటము, అదే ధ్యాసలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత జ్ఞానం, ఎరుక, అవేర్నెస్, ఆ లక్షణాన్ని తప్పుగా అన్వయం చేసి నిఖి చైతన్యాన్ని తెలియటాన్ని దృఢం చేసుకొని నిరంతరంగా దాంట్లో ఉండటానికి బదులు ఈ పవర్ చైతన్యాన్ని అధికార అనే అంశం తోటి ఉనికిని పోల్చుకొని అదే ఉనికి అన్నట్టుగా ప్రవర్తిస్తూ దానికి సంబంధించిన ఆ విషయ జ్ఞానమే అదే జ్ఞానం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాని గురించే ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాడు. తర్వాత అట్లా ఎంతకాలము ఇవన్నీ ఎంత చేసినా కానీ చివరికి ఆ సమృద్ధి అనేది రాదు, ఆనందం అనేది రాదు. పొలిటీషియన్కి అయితే ఏదో ఒక టర్మ్ ఉంటుంది, 2 టర్మ్స్ ఉంటుంది, పోతుంది. తర్వాత అది తన ఆ సమృద్ధి అది పోయేటప్పటికి ఇంకా తన ఉనికినే కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉంటాడు. పవర్ లేకపోతే ఇంకా ఏముంది, తనకి ఎగ్జిస్టెన్సే లేదు, ఎవడు చెప్తే వినడు. పవర్లో ఉన్నప్పుడు ఏంటి, పోలీసులు వింటారు, గవర్నమెంట్ యంత్రాంగం అంతా వింటుంది, ఎక్కడ ఏ పని కావాలన్నా అట్లా టక అయిపోతూ ఉంటాయి, ఫోన్లో ఒక మాట చెప్పినా అయిపోతూ ఉంటాయి. పవర్ లేకపోతే ఎవడు పట్టించుకోడు. అట్లా ఇంకా కింది లెవెల్స్ లో కూడా తగిన విధంగా అట్లా రకరకాలుగా ఉంటుంది, అంత ఎక్కువ ఉండకపోయినా కానీ. అది ఆ విధంగా ఇప్పుడు ఈ అధికారంతో పవర్ తోటి శాశ్వత సుఖం అనేది ఎప్పటికీ రాదు, దాంతో సమృద్ధి అనేది ఎప్పటికీ రాదు, దాంతో అకాంప్లిష్మెంట్ అనేది జరగదు, పూర్ణత్వం అనేది ఎప్పటికీ జరగదు. అట్లా ఆ వాసనలు అట్లా పడి కొట్టుకుంటూ కొన్ని జన్మలైన తర్వాత ఎప్పటికో నెమ్మదిగా జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాసతోటి మళ్ళీ ఆధ్యాత్మ విద్యలోకి వచ్చి ఆ శోధన, ఇంటర్నల్ గా ఒక శోధన చేసుకుంటూ ఆ క్వెస్ట్ లో పడి ఎప్పటికైనా ఆధ్యాత్మ విద్య గురించి తెలుసుకొని దాంట్లోకి వచ్చి మళ్ళీ ఆధ్యాత్మికంగా వృద్ధి పొంది ఆ అకాంప్లిష్మెంట్ అనేది రావాల్సిందే తప్ప లౌకికమైన ఈ అంశాలలో రాదు. ఈ రకంగా ఏ అంశం తీసుకున్నా కానీ ఇట్లాగే ఉంటుంది. ఇంకా 1-2 ఉదాహరణలు వచ్చేవారని చెప్పుకొని ఓవరాల్ గా సమ్అప్ చేసుకుందాము. ఈ రకంగా మన జీవితంలో, దైనందిక జీవితంలో రకరకాల అంశాలలో ఇట్లా ఎట్లా చూసినా గాని సచ్చిదానంద లక్షణంలో తప్పుగా అన్వయం చేసుకుంటే ఉన్నాయి, కానీ వేరే ఇంకొకటి లేదు. ఇక్కడ సరి అయిన ఆధ్యాత్మికంగా పురోగతి పొంది సృష్టి రచించిన డిజైన్ స్టేట్ అని ఏదైతే మనం అనుకున్నామో ఆ స్థితికి వెళ్ళాలన్నా కానీ సచ్చిదానంద లక్షణములే. దాన్ని తప్పుగా వక్రం చేసుకుంటే ఈ లౌకికమైన మన జీవితంలో ఉండే ఈ అంశములే, వాటికైనా కానీ అవే సచ్చిదానంద లక్షణములు ఇక్కడ ప్రవర్తించాల్సి వస్తుంది, వాటితోటే చేయాల్సి వస్తుంది. దాని గురించి ఇంకా వివరంగా తర్వాత తెలుసుకుందాము. ఓం తత్సత్. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్.